ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీరామనవమి పూజని ఏ విధంగా చేసుకోవాలో నేనిప్పుడు మీకు చెప్తాను. ముందుగా గణపతిని స్మరించుకుంటూ గురువుని స్మరించుకోవాలి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీటిని తాగాలి. తరువాత చేతిని కడుక్కోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణానాయమ్య. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసంవృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఈ విధంగా చెప్పి గాలి గట్టిగా పీల్చి వేళ్ల చివరలతో ముక్కు చివరను మూసి తిరిగి గాలిని విడవాలి. ఈ విధంగా 3 సార్లు చెయ్యాలి. ఇలా చేసిన తరువాత దీపారాధనని చేసుకోవాలి. ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారం 2 ఒత్తులు గాని 3 గాని 5 గాని ఈ విధంగా ఒత్తులు వేసుకొని దీపారాధనని చేసుకోవాలి. ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధనని చెయ్యాలి. తరువాత ఘంటానాదం. పూజ చేసే స్థలానికి దేవతలు రావటం కోసం ఆహ్వానపూర్వకంగా మనం ఘంటానాదం చేసి దేవతల్ని ఆహ్వానించాలి. తరువాత భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏదేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. పూజ చేసే స్థలంలో ఉండే అసుర శక్తులు తొలగిపోవటానికి ఈ విధంగా మంత్రాన్ని చెప్పి భూతోచ్చాటన్ని చెయ్యాలి. సంకల్పం. మమ ఉపాత్తా దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయవరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఇక్కడ ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం పేరు చెప్పుకోవాలి. కృష్ణా కావేర్యోర్మధ్య ప్రదేశే ఏ నది ఒడ్డున ఉంటే ఆ నది పేరును చెప్పుకొని శోభన గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతఋతౌ చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరుణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీ పేరు మీ గోత్రనామాన్ని చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
ధర్మార్థకామమోక్షచతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శ్రీరామదేవతా ప్రీతయే శ్రీరామనవమి వ్రతాంగత్వేన యథాశక్తి శ్రీరామపూజాం కరిష్యే అని ఉంగరపు వేలుతో నీటిని తాకాలి. ధ్యానం కోమలాంగం విశాలాక్షమింద్రనీలసమప్రభం దక్షిణాంగే దశరథం పుత్రాపేక్షణతత్పరం పృష్ఠతో లక్ష్మణం దేవం సచ్ఛత్రం కనకప్రభం పార్శ్వే భరతశత్రుఘ్నౌ తాళవృతం కరావుభౌ అగ్రే అవ్యగ్రం హనుమంతం రామానుగ్రహకాంక్షిణం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చెయ్యాలి. ఆవాహనం విశ్వేశం జానకీ వల్లభం ప్రభుం కౌసల్యాదనయం విష్ణుం శ్రీరామం ప్రకృతేః పరం సహస్రశీర్షేత్యావాహనం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఆవాహనం సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చెయ్యాలి. ఆసనం రాజాదిరాజరాజేంద్ర రామచంద్రమహీపతే రత్నసింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఆసనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. పాద్యం దివి త్రైలోక్య పావనాంత నమస్తే రఘునాయక పాద్యం గృహాణ రాజేర్ష నమో రాజీవలోచన ఏతావానస్య ఇది పాద్యం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. పాద్యం సమర్పయామి. నీటిని ఉద్ధరణితో పళ్ళెంలోకి వదలాలి. అర్ఘ్యం పరిపూర్ణ పరానంద నమో రామాయ వేధసే గృహాణార్ఘ్యం మయా దత్తం కృష్ణ విష్ణోర్జనార్దన. ఓం శ్రీ రామచంద్రాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని వదలాలి. ఆచమనీయం సమసత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే గృహాణాచమనం నాథ సర్వలోకైకనాయక. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని ఉద్ధరణితో వదలాలి. స్నానం బ్రహ్మాండోదరమధ్యస్థైః తీర్థశ్చరఘునందన స్నపయిష్యామ్యహం భక్త్యా త్వాం గృహాణ జనార్దన. ఓం శ్రీ రామచంద్రాయ నమః. స్నానం సమర్పయామి. నీటిని ఉద్ధరణితో వదలాలి. మధుపర్కం నమః శ్రీ వాసుదేవాయ తత్వజ్ఞానస్వరూపిణే మధుపర్కం గృహాణేదం జానకీపతయే నమః. ఓం శ్రీ రామచంద్రాయ నమః. మధుపర్కం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చెయ్యాలి. వస్త్రం శ్రీరామాచ్యుతయజ్ఞేశ శ్రీధరానంతరాఘవ బ్రహ్మసూత్రం జోత్తరీయం గృహాణ రఘునందన. ఓం శ్రీ రామచంద్రాయ నమః. వస్త్రం సమర్పయామి. అక్షతలు గాని పూలు గాని వేసి నమస్కారం చెయ్యాలి. యజ్ఞోపవీతం కుంకుమాగరు కస్తూరి కర్పూరచందనం తథా తుభ్యం దాస్యామి రాజేంద్ర శ్రీరామ స్వీకురు ప్రభో. ఓం శ్రీ రామచంద్రాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. పూలు వేసి నమస్కారం చెయ్యాలి.
శ్రీరామ అంగపూజ. స్వామివారికి అంగపూజ చెయ్యాలి. ఒక్కొక్క అంగానికి నామాన్ని చదువుతూ పుష్పాలు గాని అక్షతలు గాని వేస్తూ మనం ప్రార్థించాలి. ఓం శ్రీరామచంద్రాయ నమః పాదౌ పూజయామి. ఓం రాజీవలోచనాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం రావణాంతకాయ నమః జానునీం పూజయామి. ఓం వాజస్పతయే నమః ఊరుం పూజయామి. ఓం విశ్వరూపాయ నమః జంఘే పూజయామి. ఓం లక్ష్మణాగ్రజాయ నమః కటిం పూజయామి. ఓం విశ్వమూర్తయే నమః గుహ్యం పూజయామి. ఓం విశ్వామిత్రప్రియాయ నమః నాభిం పూజయామి. ఓం పరమాత్మనే నమః హృదయం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం సహస్రధారిణే నమః బాహుం పూజయామి. ఓం రఘునందనాయ నమః ముఖం పూజయామి. ఓం పద్మనాభాయ నమః జిహ్వాం పూజయామి. ఓం దామోదరాయ నమః దంతాన్ పూజయామి. ఓం సీతాపతయే నమః లలాటం పూజయామి. ఓం జ్ఞానగమ్యాయ నమః శిరః పూజయామి. ఓం సర్వాత్మనే నమః సర్వాణి అంగాని పూజయామి. పూలు వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అథ రామ అష్టోత్తర శతనామావళి. రాములు వారి అష్టోత్తర శతనామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని గాని అక్షతను గాని వేసి నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఓం రామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీవల్లభాయ నమః. ఓం జైత్రే నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్రప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాణతత్పరాయ నమః. ఓం వాలిప్రమథనాథాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం వ్రతధరాయ నమః. ఓం కౌసలేయాయ నమః. ఓం ఖరధ్వంసినే నమః. ఓం విరాధవద పండితాయ నమః. ఓం విభీషణ పరిత్రాత్రే నమః. ఓం హరికోదండకంఠనాయ నమః. ఓం సప్తతాళ ప్రభత్రే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం తాటకాంతకాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దూషణశిరోహస్త్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యవర్తనాయ నమః. ఓం అహల్యశాప విమోచనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః. ఓం జయంతత్రాణవరదాయ నమః. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానరజీవనాయ నమః. ఓం మాయామారీచహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవతాస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రాహ్మణ్యాయ నమః. ఓం మునిసస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదరాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః.
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణపురుషోత్తమాయ నమః. ఓం మితభాషిణే నమః. ఓం పూర్వభాషిణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారాసియే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాసేయ నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వనే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణప్రతిష్ఠాత్రే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం పరంధాగ్నే నమః. ఓం పరాక్రమాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః. ఓం సర్వదేవతాత్మకాయ నమః. ఓం ఓం పరబ్రహ్మస్వరూపాయ నమో నమః. శ్రీ రామ అష్టోత్తర శతనామావళి పూజ సంపూర్ణం. అక్షతల వేసి నమస్కారం చేసుకోవాలి. ధూపం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ధూపం దర్శయామి అథవా ధూపం సమర్పయామి. స్వామివారికి ధూపాన్ని వెయ్యాలి. తరువాత దీపం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. దీపం దర్శయామి. ముందుగా మనం వెలిగించుకున్న దీపాన్ని స్వామివారికి చూపించాలి. నైవేద్యం. పానకాన్ని, వడపప్పుని స్వామివారికి నివేదన చెయ్యాలి. ఓం శ్రీ రామచంద్రాయ నమః. నైవేద్యం సమర్పయామి. తాంబూలం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. తాంబూలం సమర్పయామి. ఆకు, ఒక్కలు వేసి స్వామివారి ఎదుట ఉంచాలి, లేదా అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. నీరాజనం. స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి. మంత్రపుష్పం. ఓం శ్రీ రామచంద్రాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. పూలు స్వామివారికేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష రామచంద్ర ప్రభో. ఈ విధంగా ఆత్మప్రదక్షిణ నమస్కారాలు చేసిన తరువాత క్షమాపణ, అంటే నేను చేసే పూజలో కానీ, క్రియలో కానీ, భక్తిలో కానీ ఏదైనా లోపం ఉంటే క్షమించు నాయనా అని మనసులో ఒకసారి స్మరించి ఓం శ్రీ రామచంద్రాయ నమః. క్షమాపణ నమస్కారం సమర్పయామి. పూలు వేసి స్వామివారికి నమస్కారం చేయాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయ భగవాన్ శ్రీరామచంద్ర సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ ఫలం సర్వం శ్రీరామచంద్రమూర్తి దివ్యచరణారవిందార్పణమస్తు అని నీటిని తీసుకొని పళ్ళెంలోకి వదలాలి. శ్రీరామచంద్రమూర్తి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారికి పూజ చేసిన అక్షతలను తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి. ఇక్కడితో శ్రీరామనవమి పూజా విధానము సంపూర్ణము. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.